ఈరోజు మనం పక్క వాళ్ళని చూస్తున్నామా? గమనించుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసి మన కళ్ళేమన్నా పాడైపోతున్నాయా? చెక్ చేసుకోవాలి. వాళ్ళకుంది, వీళ్ళకుంది. ఇంకా బాగా మాట్లాడుకుంటే యవ్వన కాలంలో బాగా మాట్లాడుకుంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకెళ్తున్నారు. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తున్నారు. నాకెవరు ఇస్తున్నారు గిఫ్ట్లు? కళ్ళు తేటగా ఉండడం అంటే ఏంటి? ప్రభువువారు నాకు ఈ ప్రాణం ఇచ్చారు. నేను దేవుణ్ణి స్తుతించాలి. ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని కోసం సేవ చేయాలి. ఈ ప్రాణం ఉన్నంత వరకు అనేక మందిని నేను రక్షించాలి. అది తేటగా చూడడం. కానీ మనం ఏం చేద్దాం? ఈ ఉన్న కొంచెం టైంని కూడా అక్కడేదో కనిపించిందని, ఎక్కడేదో కనిపించిందని వెళ్ళిపోతాం అంతే. జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఒక అందమైన డ్రెస్ వేసుకోవాలని చెప్పి నార్మల్గా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 500లో కొనుక్కోవచ్చు, 1000 రూపాయల్లో కొనుక్కోవచ్చు. కానీ మన కాలేజీలో ఎవరో కొనుక్కుని ఉంటారు మంచి డ్రెస్, దాని మీద పడిద్ది మన కన్ను.